హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. திருப்பாவை 11వ பாசுரம். கற்றுக்கரனை கணங்கள் பலகரந்து செற்றார் திரளியச் சென்று செறிச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் பார்க்கொடியே புற்றரவல்கள் புனமயுளே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நினன் முற்றம் உகுந்து முகில் வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வப் பெண்ணாட்டி நீ ఎట్రుక్కురంగం పొరులేలోరెంబావాయ్. ఈ పాసురంలో సుగుణాల రాశి అందాల కుప్ప అయిన ఒక గోపికను ఈ విధంగా మేల్కొలుపుతున్నారు. ఓ గోపికామణి, ఒకవైపు దూడలతో గూడియుండు ఆవుల బరువైన పొదుగుల నుండి పాలు పితుకుతూ, మరోవైపు శత్రువుల బలాన్ని నశింపజేసే ధైర్య సాహసాలతో విలసిల్లుతూ, దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారు తీగవు నీవు. పుట్ట నుండి వెడలు పాము పడగ వంటి జఘన భాగము కలిగిన అందాల భరణివే నీవు. వనమయూరము వంటి ఛాయగలిగిన వన్నెలాడి లేచిరమ్ము. చుట్టుపక్కలనున్న మన నేస్తులందరూ నీ వాకిటి ముందరికి వచ్చి నీలమేఘ శ్యాముడగు శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నా నీవు ఉలకవు పలకవు. లక్ష్మీకరములైన శుభలక్షణాలు కల నీవు ఇంకా నిద్రించటం తగని పని. వెంటనే లేచి వ్రతాచరణమునకు అనుసరించవలసింది అని ఈ పాసురం భావం.